ఈ వీడియోలో PHP arrays గురించి చూద్దాం. An array is a special variable which can hold more than one value at a time. నార్మల్గా arrays అనేవి యాక్చువల్గా మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్లో ఒక వాల్యూనే సేవ్ చేస్తాం. అంటే $a అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే a=20 అనో లేకపోతే స్ట్రింగ్ వెంకట్ అనో ఏదో ఒకటి సేవ్ చేస్తాం. అలా కాకుండా మీరు నెంబర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుని అందులో నెంబర్ ఆఫ్ నేమ్స్ని అంటే వెంకట్, కిరణ్, నరేన్ లేకపోతే యానిమల్స్ అని ఒక వేరియబుల్ని తీసుకుని అందులో యానిమల్స్ లిస్ట్ అంతా ఎంటర్ చేయాలి అనుకుంటా మీకు arrays అనే కాన్సెప్ట్ బాగా యూజ్ అవుతుంది. array ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అన్ array. సో నార్మల్గా మనకి ఇండెక్స్డ్ array అని, అసోసియేటెడ్ array అని, మల్టీ డైమెన్షనల్ arrays అని మూడు ఉంటాయి. సో ఇండెక్స్డ్ arrays, అసోసియేటివ్ arrays, మల్టీ డైమెన్షనల్ arrays. ఈ వీడియోలో ఇండెక్స్డ్ arraysని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దాని పర్పస్ arrays అనే ఒక PHP ఫైల్ని క్రియేట్ చేశాను. సో నాకు arraysని డిక్లేర్ చేసుకోవాలంటే ఫస్ట్ వేరియబుల్ని ఎలాగైతే డిక్లేర్ చేస్తామో అలాగే ఏ అనే ఒక arrayని లేకపోతే నేమ్స్ అనే ఒక arrayని క్రియేట్ చేశాను. నేమ్స్ ఈక్వల్స్ టు సో arraysని క్రియేట్ చేయడానికి array అనే ఫంక్షన్ ఇచ్చేస్తాం. array సో ఇందులో array నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఎంటర్ చేస్తున్నాను. ఓకే, వెంకట్. సో arrayలో ఈ నేమ్స్ ఉన్నాయి: వెంకట్, నరేష్, వికింగ్స్, రామా. సో స్ట్రింగ్ ఎలిమెంట్స్ కాబట్టి మనం డబుల్ కోట్స్లో ఎంటర్ చేయాలి. VLR ట్రైనింగ్. తర్వాత ఇంకో ఎలిమెంట్ ఇందులో 99 అనే నెంబర్ని సేవ్ చేస్తున్నా. ఓకే, నాకు ఇప్పుడు ఈ arraysలో ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి. ఇప్పుడు మీరు $of నేమ్స్ ఇలా డిక్లేర్ చేసేసి చూపించిన ఇలా మీకు డిస్ప్లే కావాలంటే ఇలా చేసేసాను. ఇప్పుడు అవుట్పుట్ మనకి ఎలా డిస్ప్లే అవుతుందో చూడండి. సో array string కన్వర్షన్ ఈజ్ లైన్ 10 at the array. ఓకే, 10 దగ్గర మనకి ఎర్రర్ చూపిస్తుంది. మనం arrayలో ఉన్న ఎలిమెంట్స్ని వాటిని ఇండెక్స్ వాల్యూస్ తోటి మనం యాక్సెస్ చేయగలుగుతాం. అంటే వెంకట్ అనేది ఇక్కడ 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి ఒక arrayలో. సో ఫస్ట్ array యొక్క ఇండెక్స్ వచ్చేసి 0 కావాలంటే మీరు దీన్ని 0 ఎలిమెంట్ని ఇలా యాక్సెస్ చేయొచ్చు. నేమ్స్ ఆఫ్ 0 అంటే ఏం డిస్ప్లే అవుతుందో చూడండి. సో వెంకట్ అని డిస్ప్లే అయింది. అంటే 0 ఎలిమెంట్ దగ్గర వెంకట్ అనే వాల్యూ ఉంది. అలాగే 4 దగ్గర ఏముందో చూద్దాం. సో ఈ విధంగా మనం array ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు arraysని ఇదే విధంగా కాకుండా ఇంకో మెథడ్ ఉంది. సో మీరు array నేమ్ని arrays $of ఇలా కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఇందులో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 అంటే 4 ఇండెక్స్ వరకు ఉంది. నేను ఇప్పుడు ఇంకో array ఎలిమెంట్స్లోకి ఇంకోటి చేస్తున్నాను. $of నేమ్స్ ఆఫ్ 5 ఇండెక్స్లోకి నేను కుమార్ని ఎంటర్ చేస్తున్నాను. సో మీరు array యొక్క ఎలిమెంట్స్ని ఈ విధంగా కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. $of నేమ్స్ ఆఫ్ 5 అయితే ఏం డిస్ప్లే అవుతుందో చూడండి. ఇప్పుడు సో నేమ్స్ NAMES అవర్ వేరియబుల్ నేమ్ వచ్చి నేమ్స్ కదా, array నేమ్. సో 99 కుమార్ అని డిస్ప్లే అయింది. రైట్, నేను ఇక్కడే $of అంటే
నాకు సెకండ్ ఎలిమెంట్ కూడా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, కన్కార్డినేటెడ్ విత్ $నేమ్స్ టూ. అంటే నరేషన్ డిస్ప్లే చేయాలంటే దాని ఇండెక్స్ వాల్యూ వచ్చి 1. సో నరేష్ కుమార్ అండ్ నరేష్ మనకి డిస్ప్లే అయింది. సో మనకి print_r అనే ఒక ఫంక్షన్ ఉంది. దాంతో మనం ఎరే యొక్క స్ట్రక్చర్ని కూడా మనం చూసుకోవచ్చు. print_r. ఓకే. సో ఈ ఫంక్షన్కి ఒకటే పారామీటర్ మన నేమ్స్. సో మన ఎరే నేమ్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. సో వీటినన్నిటిని కామెంట్ చేస్తున్నాను నేను, echo స్టేట్మెంట్స్ని. సో అవుట్పుట్ ఒకసారి చూడండి. ఎరే ఆఫ్ 0 ఇండెక్స్లో వెంకట్ ఉంది, నరేష్లో 1లో నరేష్ ఉంది, 2లో వెంకిన్స్ ఉంది, 3లో వీళ్ళ ట్రైనింగ్, 4లో 99, 5లో కుమారు ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు నాకు 6th ఎలిమెంట్లో ఉన్న వాల్యూ కావాలి. 6th ఎలిమెంట్లో అసలు 6th ఎలిమెంట్ ఉందా ఇందులో? లేదు. అలాంటప్పుడు మనకి ఏం డిస్ప్లే అవుతుంది? సో undefined offset of 6 అంటే 6 అనేదాన్ని ఇండెక్స్ అంటాం, లేకపోతే ఆఫ్సెట్ అని కూడా అంటాం అన్నమాట. ఓకే. 6 అనే ఆఫ్సెట్లో మనకు వాల్యూ ఏమి లేదు కాబట్టి మనకి డిస్ప్లే అవుతుంది. మరి నాకు వీటిలో ఉన్న అన్నీ కూడా న్యూ లైన్స్లో, యాక్చువల్గా ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా న్యూ లైన్లో ప్రింట్ కావాలి. ఎర్రేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా న్యూ లైన్లో ప్రింట్ కావాలి. మరి అలాంటప్పుడు ఎలా మనం ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తాం? యూజింగ్ ద ఫర్ లూప్. ఇది కాకుండా దీనికన్నా ముందు సైజ్ ఆఫ్ ఎర్రే కూడా మనకి కావాల్సి వస్తుంది. ద లెంత్ ఆఫ్ ద ఎర్రే, మనం సైజ్ ఆఫ్ ద ఎర్రే లేకపోతే లెంత్ ఆఫ్ ద ఎర్రేని కనుక్కోవడానికి కౌంట్ ఫంక్షన్ బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ వేరియబుల్ ఏదైతే నేమ్స్ అనే వేరియబుల్ సైజు నాకు డిస్ప్లే కావాలి. సైజ్ అంటే లెంత్. సో ఈకో కౌంట్ ఆఫ్ $నేమ్స్. సో ఇందులో ఎన్నైతే వేరియబుల్స్ ఉన్నాయో, ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో, లేకపోతే ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎన్ని కౌంట్ మనకి డిస్ప్లే అవుతుంది. $నేమ్స్. సో ఇందులో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను ఇంకో ఎలిమెంట్ని ఎంటర్ చేస్తున్నాను. 1 2 3 4 5. సో ఇందులో VLRtrain.comని 6th ఎలిమెంట్ కింద ఎంటర్ చేశాను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే. ఒక దాంట్లో ఎంటీ వాల్యూని ఎంటర్ చేస్తున్నాను. సో మొత్తం 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక దాని దగ్గర మాత్రం ఎంటీ ఉంది. ఒక దాని దగ్గర నల్ అని ఎంటర్ చేస్తున్నాను. సో 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. కావాలంటే మీరు print_r ఫంక్షన్ యూజ్ చేసుకుని మీరు ఆ ఎర్రే స్ట్రక్చర్ని చూడండి. సో ఎర్రే 0 దగ్గర వెంకట్, 1 3 దగ్గర VLRtrain, 4 దగ్గర 99, 5 దగ్గర ఏమీ లేదు, 6 దగ్గర ఏమీ లేదు, 7 దగ్గర VLRtrain.com ఉంది. ఓకే. రైట్. ఇప్పుడు నాకు కౌంట్ ఆఫ్ $నేమ్స్ అంటే ఎంత వచ్చింది? 8 వచ్చింది. నాకు ఇందులో ఉన్న వాల్యూస్ అన్ని 1 by 1 డిస్ప్లే కావాలి. 1 by 1 డిస్ప్లే కావాలి అంటే మరి వాటిని ఎలా డిస్ప్లే చేస్తాం? సో దీనికోసం
ఫర్ లూప్ని ఇచ్చేసుకుని మనం ఇందులో ఉన్న వాల్యూస్ అన్ని కూడా డిస్ప్లే చేయించుకోవచ్చు. ఫర్ ఒక టెంపరీ వేరియబుల్ని తీసుకుంటున్నాను $i అని. $i ఈక్వల్స్ టు 0 దగ్గర నుంచి, మన ఇండెక్స్ వాల్యూస్ అన్ని 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 0 దగ్గర నుంచి తీసుకుంటున్నాను. $i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంతవరకు డిస్ప్లే కావాలి ఇండెక్స్ వాల్యూస్, ఓకే, 7 వరకు. మరి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనకి ఎలా తెలుస్తుంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అవసరం లేదు, లెస్ దాన్. మనకి కౌంట్ ఆఫ్ డాలర్ నేమ్స్ ఎంత వస్తుంది? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ వస్తుంది. అందుకని చెప్పి ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటున్నాను. $i ఈజ్ లెస్ దాన్ కౌంట్ ఆఫ్ నేమ్స్ కామా i ప్లస్ ప్లస్ ఈకో $. సో $i పెడతామా? ఇక్కడ మనం ఏం పెడతాం? $names ఆఫ్ ఇండెక్స్ నెంబర్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఐతో. ఇక్కడ i వాల్యూ ఇంక్రీజ్ అయిపోతే i వాల్యూ 2. సో ఆ విధంగా మనకి డిస్ప్లే అవ్వకుండా అవుతుంది br. సో ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చూడండి, మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్ ద లైన్ 15 దగ్గర ఎర్రర్ వస్తుందంట. $i. సో మనకి ఇక్కడ $i ప్లస్ ప్లస్, మీరు డాలర్ సింబల్ ఎప్పుడు మర్చిపోవద్దు. అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ నేను కామా పెట్టాను, కామా పెట్టకూడదు, రైట్, సెమీకోలన్ అవ్వాలి. లైన్ నెంబర్ 19 దగ్గర వస్తుంది. సో ఇక్కడ మనం సెమీకోలన్ మిస్ చేసాం. సో మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ $i పెట్టుకోకుండా నేను పెట్టలేదు, అందుకని చెప్పి ఎర్రర్ చూపిస్తుంది. $i br అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా br ట్యాగ్స్ తోటి, అంటే 1 by 1 డిస్ప్లే అయింది. ఓకే, వెంకట, నరేష్, వికింగ్స్, VLR ట్రైనింగ్ 99. తర్వాత ఇక్కడ ఎంటీ వాల్యూ ఉంది, 2 ఎంటీ వాల్యూస్, VLRtrain.com. సో నాకు $i ఈక్వల్ $i ఇక్కడ చూడండి, $i డాట్ అని మెన్షన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఎలా డిస్ప్లే అవుతాయో చూడండి. సో వెంకట్, సో ఇక్కడ స్పేస్ కూడా ఇద్దాము, స్పేస్ తోటి కంకాటినేట్ చేద్దాము. డాట్. సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. 0, 5th దగ్గర ఏం లేదు, 6th ఎలిమెంట్ ఏం లేదు, VLRtrain.com. ఈ విధంగా మనం ఎర్రేలో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు అర్థమైందా? $i ఈక్వల్స్ టు 0 అన్నాను. $i ఈజ్ కౌంట్ ఆఫ్ డాలర్ నేమ్స్. కౌంట్ ఆఫ్ డాలర్ నేమ్స్ ఎంత వస్తుంది మనకి? టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. అంటే ఇక్కడ 8 ఎలిమెంట్స్, కానీ ఇండెక్స్ వాల్యూస్ ఎక్కడితో ఎండ్ అవుతాయి? దానికన్నా 1 తక్కువ, అంటే 7 తోటి. అందుకనే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కాకుండా లెస్ దాన్ యూజ్ చేశాను. మీకు ఒకవేళ ఇలా రాయడం మీకు కష్టమైతే మీరు ఒక పని చేయండి, దీన్ని ఇక్కడ తీసేసి దేనికన్నా తక్కువ ఉండాలి. అందుకని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, కౌంట్, సి అనే వేరియబుల్. సి ఈక్వల్స్ టు కౌంట్ ఆఫ్ డాలర్ నేమ్స్ అంటే ఎంత వస్తుంది? 8 వస్తుంది. అంటే ఇప్పుడు $c అనే వేరియబుల్లో ఏముంది? ఎంతైతే కౌంట్ ఉందో అంత ఉంది. సో $i ఈజ్ లెస్ దాన్ $c. డాలర్ సింబల్ మాత్రం మర్చిపోవద్దు మీరు. ఇప్పుడు చూడండి, సో సేమ్ అవుట్పుట్ ప్రింట్ డిస్ప్లే అవుతుంది. నేను ఇక్కడ $names 5 ఈక్వల్స్ టు కుమార్ అని ఆల్రెడీ ఇక్కడ $names 10 ఈక్వల్స్ టు కుమార్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో అన్డిఫైన్డ్ ఆఫ్సెట్ 8 దగ్గర ఏమీ లేదు, అందుకని చెప్పి మనకి ఎర్రర్ చూపించేస్తుంది ఇక్కడ.
సో ఇక్కడ నేను ఏమీ యూజ్ చేసుకోకుండా కుమార్ని చేసినట్టయితే ఏమవుతుందో చూడండి. ఇండెక్స్ నేమ్ ఏమీ ఇక్కడ ఇవ్వలేదు ఇనిషియలైజ్ చేసుకోవడానికి. సో ఎయిత్ ఎలిమెంట్ కింద కుమార్ వచ్చి సేవ్ అయిపోతుంది. అంటే మీకు ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ తెలియనప్పుడు ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ ఏమి ఇవ్వకండి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మీకు తెలియనప్పుడు ఇక్కడ డైరెక్ట్గా మీరు డబుల్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసినట్టయితే అన్నిటికన్నా ఆఖరి ఎలిమెంట్ కింద మనం ఎంటర్ చేస్తే కొత్త ఎలిమెంట్ వచ్చి సేవ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. సో ఫైనల్గా వీటిని ఇండెక్స్డ్ అర్రేస్ అంటాము. ఇండెక్స్డ్ అర్రేస్కి ఈ అర్రేస్ని డిక్లేర్ చేయడానికి ఈ అర్రే అనే ఫంక్షన్ ఇచ్చేస్తాము. కౌంట్ అనే ఫంక్షన్ అర్రే సైజుని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది, లెంత్ని. అలాగే మనం ఫర్ లూప్ print_r అనేది అర్రే స్ట్రక్చర్ని డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఫర్ లూప్ యూజ్ చేసుకుని మనం కౌంట్ ఫంక్షన్ని యూజ్ చేసుకుని మనం అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. అలాగే ఫర్ లూప్ కాకుండా ఫర్ ఈచ్ స్టేట్మెంట్ కూడా ఉంది, అది కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.